బ్యాక్ టు న్యూస్. సాగర తీరంలో మహానాడు రెండో రోజు సందడిగా సాగింది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని తీర్మానాన్ని సభ ఆమోదించింది. పోలవరం 13 జిల్లాల జీవనాడితో పాటు పలు తీర్మానాలను పాస్ చేసింది. ఇక నుంచి కార్యకర్తలకు ఎక్కువ సమయం కేటాయిస్తానని ఈ సందర్భంగా ప్రామిస్ చేశారు చంద్రబాబు. విశాఖలో పసుపు పండుగ రెండో రోజు సందడిగా సాగింది. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు ప్రారంభం కాగానే నివాళి అర్పించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు. మహానాడు వేదికపై కేక్ కట్ చేశారు ఆయన. ఎన్టీఆర్ పేరు వింటేనే ఓ స్ఫూర్తి రగులుతుందని అన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ ని ఒక్కసారి తలుచుకుని నువ్వు ఏ సంకల్పం చేసినా ఆ సంకల్పం జయప్రదం అవుతుంది. అది ఎన్టీఆర్ కుండే శక్తి, ఆయన ఇచ్చిన సందేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ యొక్క సందర్భంగా మనందరం కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని పరకాల ప్రభాకర్ ప్రవేశపెట్టగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సమర్థించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి ఈ సిఫార్సు చేస్తామని చెప్పారు చంద్రబాబు. ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఈ దేశ రాజకీయాల్లో చొరవ చూపించడమే కాకుండా దేశ అభివృద్ధి కోసం ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం ఈ దేశానికి కూడా గౌరవం. తప్పకుండా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ మహాసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని. ఆంధ్ర యూనివర్సిటీని దెయ్యాల కొంపగా అభివర్ణించిన టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ఎస్ మూర్తి మహానాడులో తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. యూనివర్సిటీ మైదానాన్ని టీడీపీ మహానాడుకు ఇవ్వడాన్ని కొన్ని విద్యార్థి సంఘాలు, పార్టీలు వ్యతిరేకించాయి. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన బూజు పట్టి గబ్బిలాలు తిరిగే వాటిని ఇవ్వడానికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. అయితే ఆ తర్వాత విమర్శలు రావడంతో ఆయన మహానాడులో బేషరత్తుగా క్షమాపణలు చెప్పారు. పొరపాటున నా మాట దొల్లి ఈ ఆంధ్ర యూనివర్సిటీ బాగా లేని విధంగా బాగు చేస్తున్నామని చెప్పడంలో అది అనేకమైనటువంటి అపోహలకు అర్థాలు తీసుకుంది. నేను మనస్ఫూర్తిగా కూడా అన్కండిషనల్ గా నన్ను క్షమించమని, ఆంధ్ర యూనివర్సిటీలో నేను చదువుకున్నాను, ఇక్కడ 8 ఏళ్లు చదువుకున్నటువంటి వ్యక్తిని నేను. నా వ్యక్తిత్వాన్ని నేను ఈవేళ ఇక్కడ పణంగా పెట్టి ఈ ఆంధ్ర యూనివర్సిటీని ఎప్పుడూ కూడా నేను మర్చిపోలేను. నాకు జీవితం ఇచ్చిందే ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ చదువుకున్న దాన్ని నేను ఎప్పుడు, నా తల్లిలాంటి యూనివర్సిటీని నేను ఎప్పుడు కూడా కించపరచాలని అనుకోలేదు. అంచేత మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాలని ఈ మీడియా ద్వారా అందరికీ, మరి గౌరవనీయులైనటువంటి వైస్ ఛాన్సలర్ గారు కూడా, వారు కూడా మరి మాట్లాడారు. వారికి, వారి యొక్క చదువుకున్నటువంటి ప్రొఫెసర్లందరికీ, మరి విద్యార్థులకు, నాన్ టీచింగ్ స్టాఫ్కి, ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరికీ, ఊరు యొక్క సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క కించపరిచేటువంటి సమాధానం వచ్చినందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను. దానికి నా క్షమార్పణ తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై మరో తీర్మానం చేశారు. దీంతో పాటు మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య, విజ్ఞాన ఆంధ్రప్రదేశ్, కుటుంబ వికాసం, పేదరికం గెలుపుపై తీర్మానాలను ఆమోదించారు.